రీసెంట్గా కూడా నిన్న విశాఖకి గూగుల్ డేటా సెంటర్ని దాదాపుగా $10 బిలియన్ 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే విధంగా ఒక పెద్ద కంపెనీని తీసుకొచ్చారు. మరి అటువంటి కంపెనీని తీసుకురావడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ గారు ఎంత కష్టపడ్డారు అనుకుంటున్నారు? నారా లోకేష్ గారు అంటే చంద్రబాబు గారు అంటేనే విజనరీ అంటేనే చంద్రబాబు గారు. అలాంటి వారి అబ్బాయి అయి ఉండి అలాంటి విజనరీతో పనిచేస్తున్నారు నారా లోకేష్ గారు. అలాంటి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్న కంపెనీస్ కానివ్వండి, ఇంకా చాలా తీసుకొస్తారు. ఇంకా రాష్ట్రం ఒక మన మంగళగిరి నియోజకవర్గం అనే కాదు, నారా లోకేష్ గారి తరఫున రాష్ట్రం కూడా ఇంకా ముందుకు వెళ్తుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చారు కదండి, అంతకుముందు కూడా TCS ఒకటి వచ్చింది, రీసెంట్ గా కాగ్నిజెంట్ అని, ఎసెన్చర్ అని, ఇలా కొత్త కంపెనీలు అన్నిటికి కూడా ఆయన తీసుకొస్తున్నామని చెప్తున్నారు. అవును సార్, అవును. మరి ఆ కంపెనీలన్నింటినీ కూడా వైసీపీ మేము తీసుకొచ్చాము, మా హయాంలో MOUలు జరిగినాయి, చంద్రబాబు నారా లోకేష్ చేసింది ఏమీ లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారండి. దాని గురించి మీరేమంటారు? వైసీపీ తీసుకురావడం అంటే అదంతా అసత్య ప్రచారం అండి. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చినట్టు గత 5 ఏళ్లలో వాళ్ళు పొడిచిందేమని చెప్పండి. ఒక మాట మనం అనుకుందాము, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, అడగండి. 5 ఏళ్లలో ఇవాళ రాజధాని అభివృద్ధి పనులు చూడండి సార్. ఒకసారి మీరు రాజధాని వైపు వెళ్ళండి, ఎంత పనులు చకచకా జరుగుతున్నాయి. వైసీపీ చెప్పడం అనేది అసలు వైసీపీ అనేది అసలు మనం దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం అండి. ఎందుకంటే అవన్నీ అసత్య ప్రచారాలు అండి. ఇవాళ 18 కాలేజీలు కట్టారని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏం కట్టారు వాళ్ళు? ఒక పని చేసినట్టుగా క్లియర్ గా పబ్లిక్ లో మేము చేసాము అని వాళ్ళు ఏదైనా చెప్పారా, చూపించారా? ఇప్పుడు వచ్చేసి ఏదో మునిగిపోతుంది, తేలిపోతుంది, ఏదో అసలు వాళ్ళకి ఏం లేదు, మొత్తం మేమే చేశారని చెప్పేది ప్రజలకు అందరికీ తెలుసు సార్. వైసీపీ అనేది అసత్య ప్రచారం చేస్తుంది, దాంట్లో మొత్తం ఎలాంటి వాస్తవం లేదు. ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా ఇవాళ మీరు చూస్తే ఇవాళ రాజధాని పనులు కానివ్వండి, ఇవాళ IT శాఖ కానివ్వండి, ప్రతి దాంట్లో అభివృద్ధి జరుగుతుంది. అది ఓర్చుకోలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవి మేం చేస్తున్నాం అంటారు. ఏది ఏమైనా కానీ ప్రజలకి తెలుసు, పైన దేవుడికి తెలుసు ఎవరనేది ప్రజలకు న్యాయం చేస్తున్నారు అనేది అది అందరికీ తెలుసు. నిన్న మాజీ IT శాఖ మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ డేటా సెంటర్ మేము తీసుకొస్తే వాళ్ళు తీసుకొచ్చామని చెప్పి నారా లోకేష్ ప్రచారం చేసుకుంటున్నాడు. అదాని డేటా సెంటర్ మేము తెస్తే దాని పేరు ప్రస్తావన తీసుకురావలేదు, పైగా ఈ డేటా సెంటర్ల వల్ల పెద్ద ఉద్యోగ కల్పన ఉండదు, ఏదో పేరుకి పెట్టేమని కంపెనీలు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఇటువంటి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వస్తున్నాయా, పరిశ్రమలు వస్తున్నాయా? గుడివాడ అమర్నాథ్ గారు గతంలో ఉన్నారండి, ఆయన మినిస్టర్గా ఉన్నారు. ఆయన దృష్టిలో కంపెనీలు అంటే ఏంటంటే ఒక కోడిగుడ్లు, తర్వాత ఈ జంతికలు, తర్వాత ఇంకా వేరే ఏదో మనకు అసలు విచిత్రమైన పేర్లు చెప్పాడు. ఆయన దృష్టిలో ఏంటంటే అవి కంపెనీలు అనుకుంటున్నాడు ఆయన ఆ దృష్టిలో అవి కంపెనీలు ఏమనుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఇవన్నీ నారా లోకేష్ గారు తీసుకొచ్చేటప్పటికి వాళ్ళు ఏంటంటే అవి జీర్ణించుకోలేక, ప్రజల్లో మంచి పేరు వస్తుందని చెప్పి వాళ్ళు తట్టుకోలేక ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు తప్పితే ఒక్కటే సార్, తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా కానీ ఇటు ప్రజల సంక్షేమం కోరుకునిద్ది, రాష్ట్ర అభివృద్ధి కోరుకునిద్ది. ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీయే. అది ఎవరు ఎన్ని చెప్పినా కానీ, ఇలాంటి వైసీపీలు కాదు, ఎన్ని పార్టీలు వచ్చి ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా కానీ అది చెప్పు చెదరదు. ఇవాళ హైదరాబాద్ హైటెక్ సిటీ చూసుకోవాలని చరిత్ర అది. హైదరాబాద్ అంటే చరిత్ర సృష్టించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. నారా లోకేష్ గారు గూగుల్ డేటా సెంటర్ తో MOU చేసుకున్నారు. పెద్ద ప్రజాప్రతినిధులు, CM గారు, కేంద్ర మంత్రుల సమక్షంలో జరిగింది. మరి గూగుల్ డేటా సెంటర్ అనేది విశాఖకు రావడం మీకేమనిపిస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందో, పరిశ్రమలు వస్తున్నాయి లేదా? గూగుల్ అనేది ప్రపంచంలో అతిపెద్ద సంస్థ. అది ఫస్ట్ టైం ఇండియాలో లాంచింగ్ చేస్తున్నారు. లోకేష్ గారు చాలా బాగా పనిచేస్తారు. అలాంటి కంపెనీలు చాలా వస్తున్నాయి. మనకి రాబోయే యువతకి మంచి అవకాశాలు ఉంటాయి. AI సెంటర్లు కానీ, డేటా సెంటర్లు కానీ, రత్న డేటా సెంటర్స్ కానీ చాలా కంపెనీస్ వస్తాయి. మేము అనుకున్నది కన్నా లోకేష్ గారు చాలా మెరుగ్గా పనిచేస్తున్నారు. అంటే గతంలో నారా లోకేష్ గారు ఎన్నికల సందర్భంలో మాట ఇచ్చారు, ఖచ్చితంగా 5 ఏళ్లలో గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ ఉద్యోగాలు కానీ 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. మరి మొన్న TCS వచ్చింది, ఇప్పుడు గూగుల్ వచ్చింది, కాగ్నిజెంట్, ఎసెన్చర్ కూడా ఇవి కూడా వస్తున్నాయని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు. మరి ఈ 5 ఏళ్లలో అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది? యువతకు ఉద్యోగాలు ఎలా ఉంటాయంటారు? వచ్చి 15 నెలలు 17 నెలలు అయిందన్న. ఇప్పుడు దాదాపు ఈ పెద్ద కంపెనీల ద్వారా ఎట్లా మినిమం ఒక 12 లక్షల మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అది ప్రైవేట్ పరంగా కానీ, ప్రత్యేక ప్రభుత్వ పరంగా. ఇప్పుడున్న గూగుల్ సెంటర్ అంతా టెక్నాలజీ పరం అయిపోయింది ప్రపంచం అంతా. అంత టెక్నాలజీలో మనకి ఫస్ట్ టైం మన ఇండియాలో మనకి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడి రావడం అనేది యువతగా నేను చాలా ఆనందపడుతున్నాను. మాలాంటి చాలా అవకాశాలు వస్తాయని నేను ఆశిస్తున్నాను. రాబోయే రోజుల్లో హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ముంబై ఇటువంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే
ఇక్కడ విశాఖ నగరం ఏ రేంజ్ లో ఉంటది, ఏ రేంజ్ లో అభివృద్ధి చెందుతుంటారు? ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు అభివృద్ధి చెందక దాదాపు ఒక 25 to 30 years పట్టింది. ఇది సేమ్ ఇదే ఇంకో 5 terms ఇంకో 10 years లో అన్ని సిటీస్ ని ఢీకొట్టే విధంగా వైజాగ్ అభివృద్ధి చెందబోతున్నారు. ఎందుకంటే టెక్నాలజీ పరంగా కానీ, ఎలక్ట్రికల్ హబ్గా కానీ, పరిపాలనా సౌలభ్యం కానీ గతంలో కన్నా ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చినాక అందరికీ న్యాయం జరుగుతుంది. అన్ని పథకాలు, సంక్షేమ పథకాలు కూడా ఒక్కొక్కటిగా మెల్లిగా అందుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ అన్నింటినీ సక్రమంగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అయితే రీసెంట్ గా వచ్చిన గూగుల్ డేటా సెంటర్ గురించి కానీ, గతంలో వచ్చిన టీసీఎస్ కానీ, వేరే వేరే కంపెనీల గురించి వైసీపీ నాయకులు ఆ కంపెనీలు మేము తీసుకొచ్చాము, మా హయాంలో అవి ఓకే చేసుకున్నారు, ఇప్పుడు నారా లోకేష్ తీసుకొచ్చింది ఏమీ లేదు, అంతా ఫేక్ ప్రచారాలు, అద్దపు ప్రచారాలు, మా మీద బురజల్లుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మీకేమనిపిస్తుంది మరి? ఇప్పుడు వైసీపీ వాళ్ళు తీసుకొచ్చారని చెప్పుకుంటారన్న, ఏది ఎక్కడ కనీసం ఎక్కడన్నా ఎంఓఏ అయిందా? ఎక్కడన్నా శంకుస్థాపన జరిగిందా? ఏదైనా ఒక కంపెనీ అన్నా స్టార్ట్ అయిందా? లేదు కదా. ఇప్పుడు ప్రతిపక్షం అనేది బురజల్లుతారు. అవన్నీ పట్టించుకుంటే ముందు పరిపాలన సౌలభ్యం కదా. జనం కూడా గమనిస్తున్నారు గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఎలా కంపెనీలు వస్తున్నాయి, ఎంత భరోసా ఇస్తున్నారు. అంతకుముందు గతంలో ఉన్న కంపెనీలనే పారదోలేశారు, భయభ్రాంతులు చేసి. ఇప్పుడు అలా లేదు, పరిస్థితి చాలా మారింది. పెట్టుబడులకి ఆంధ్రప్రదేశ్ బాగా స్వర్గధామం అయింది. నిన్నగాక మొన్న మన సిఆర్టీ చూసాము, బ్యాంకులు శంకుస్థాపన చూసాము. సో అదేవిధంగా వైజాగ్ చాలా మెట్రో సిటీ, అది డెవలపింగ్ ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటుంది. మనం ఇక్కడ లోకల్ కన్నా కూడా వైజాగ్ అనేది ఇంకా చాలా మెట్రో సిటీ, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఐటీ హబ్కి అతి తొందరలో నాకు తెలిసి ఒక 5 years లోనే మ్యాక్సిమం అన్ని రూపురేఖలు దిద్దుకొని దాదాపు లోకేష్ గారు చెప్పినట్టు 20 లక్షల మందికి దాదాపు 35 లక్షల మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగానే పరోక్షంగానే వస్తాయి. పనిచేసే వాళ్ళని చేయనియాలి. బస్సు చాలా ఈజీ, చేయడం చాలా కష్టం. అన్న రీసెంట్ గా విశాఖకి గూగుల్ కంపెనీని, డేటా సెంటర్ ని నారా లోకేష్ గారు తీసుకొచ్చారు. రీసెంట్ గానే ఢిల్లీలోని మొత్తం కేంద్ర మంత్రులు, సీఎం గారు, నారా లోకేష్ గారు, పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు అందరి మధ్యలో దానికి సంబంధించిన ఎంఓఏలు జరిగినాయి. మరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటారు విశాఖ సిటీ? ముందుగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ, ఐటీ రెండు మినిస్టర్లు ఒక నారా లోకేష్ గారికి ఇచ్చి చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అది దానివల్ల ఫ్యూచర్లో మన ఏపీ నెక్స్ట్ 10 yearsలో 100% బెంగళూరు, హైదరాబాద్ ఇవన్నిటి కూడా మించి అభివృద్ధి చెందుతుందని పక్కాగా అనుకుంటున్నాం. అయ్యిద్ది కూడా, అనుకోవడం కూడా కాదు, 100% అయ్యిద్ది కూడా అది. సో మనది లాస్ట్ 5 yearsలో మనం చాలా వరకు నష్టపోయాము. జాబ్ అనేది, అసలు జాబ్ క్యాలెండర్ అనేది లేదు. వాళ్ళ మాటలతో తప్ప మనకు ఏ విధంగా చేసి చూపించింది అయితే ఏమీ లేదు. అది పక్క, అది 100% పక్క. అది తెలిసిన ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క చదువుకునే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అది. ఈ గడిచిన 5 సంవత్సరాలలోనే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కాగా కంపెనీలన్నీ వస్తున్నాయి. జాబ్ కూడా 100% కూడా తీసుకొస్తారు. జాబ్స్ ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థికి జాబ్ అనేది కంపల్సరీ ఉంటుంది. మనలో టాలెంట్ ఉండాలి కానీ 100% జాబ్స్ అనేది మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. కంపెనీలు కూడా వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చినాయి కూడా. కొన్ని కంపెనీలు నిన్న కూడా మన వైజాగ్లో వచ్చినాయి. గూగుల్, అలాగే మన టీసీఎస్ ఇవన్నీ వచ్చినాయండి. ఇంకా తీసుకొస్తారని కూడా మనకి ఆశ ఉంది. అంటే ఇప్పుడు ఇండియాలోనే ఇంత పెద్ద డేటా సెంటర్ అనేది పెట్టలేదంట. మన దేశంలో ఏ స్టేట్ లో కూడా, ముంబైలో కానీ, హైదరాబాద్ లో కానీ గూగుల్ డేటా సెంటర్లు అనేవి ఇంత పెద్ద లేదండి. ఫస్ట్ టైం మన ఏపీకి రావడం మనం చాలా గర్వకారణం. అది కూడా మన కూటమి ప్రభుత్వం లోకేష్ గారు చొరవతోనే వచ్చారు. అది 100% సక్సెస్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు విశాఖకి గూగుల్ కంపెనీ తీసుకొచ్చారు, మరి దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? దానివల్ల ఏమైనా ఉద్యోగాలు? కంపెనీ అంటే బ్రహ్మాండంగా అక్కడ ఉంది కాబట్టి కదా మనకి, ఇక్కడ అంతా అక్కడ ఉంటేనే కదా ఇక్కడ మళ్ళీ మనకి కంప్యూటర్లు ఇవన్నీ ఇక్కడ చేస్తా అంటున్నాడు. 1 లక్ష జనానికి పథకాలు, ఉద్యోగాలు ఇస్తారంటున్నాడు. మరి ఆ గూగుల్ కంపెనీని వైసీపీ వాళ్ళు మేమే తీసుకొచ్చాము, మేము తీసుకొచ్చిన కంపెనీలు అంటే వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చి చూపించాలండి. ఇప్పుడు మామూలుగా లోకేష్ గారు తీసుకొచ్చారు కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ చేశాడు కాబట్టి వాళ్ళు చెప్పుకోవడం, డబ్బా కొట్టుకోవడం కానీ ఏం చేశాడు? అక్కడ ఇల్లు అన్నాడు, ఇక్కడ ఇల్లు అన్నాడు. ఆడ ఏం చేశాడు? అది మరి ఏం పథకాలు ఒకటి అన్నాడు, అంతేగాని ఏమన్నా అభివృద్ధి లేదు, రోడ్డు చేయలేదు, ఏం చేయలేదు కదా. మనకి అన్నీ ఇదే కదా. అంటే గూగుల్ డేటా సెంటర్ వల్ల పెద్దగా ఉద్యోగ అవకాశాలు ఏమి ఉండవు అని చెప్పి మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతున్నారు. అదే మళ్ళీ అమర్నాథ్ గారు మాట్లాడుతూ ఈ గూగుల్ కంపెనీని మేమే తీసుకొచ్చాం, టీసీఎస్ మేమే తీసుకొచ్చాం, రిలయన్స్ మేమే తీసుకొచ్చాం అని చెప్పి ఆయన చెప్తున్నారు కదా. తీసుకొచ్చి పెట్టలేదు కండి. ఇప్పుడు లోకేష్ గారు రేత్రి పొగులు నిద్ర లేకుండా అన్ని చేసి వైజాగ్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఇక్కడ సిఆర్డీ, ఇక్కడ అసలు రాజధాని ఇది కాదని అన్నారు, 3 సార్లు అన్నారు, 3 మొక్కలు అన్నారు, ఒక్కసారి కూడా చేయాలి. ఇక్కడ ఆల్రెడీ చంద్రబాబు గారు చెప్పినట్టుగానే
ఏపీసీఆర్డీ నిన్న శంకుస్థాపన చేసి ఓపెన్ చేసేసాడు. బిల్డింగ్ కూడా ఓపెన్ అయిపోయింది. రేపు నెక్స్ట్ ఇది వదులుతున్నాడు. బాగా మరి రాబోయే రోజుల్లో అమరావతి అభివృద్ధి ఎలా ఉంటదని అంటారు? రాబోయే రోజుల్లో అమరావతి ఇంకా బాగుంటది. ఎయిర్పోర్ట్ లైన్ అయ్యాని ఇంకా ఏడే రాజధాని హైదరాబాద్ కన్నా కూడా బాగా చేస్తాను, సింగపూర్ టైప్ కన్నా ఇంకా బాగా చేస్తానని చెప్తున్నాడు. నిన్న కూడా మీటింగ్ పెట్టాడు చంద్రబాబు గారు. మీరేం పొలాలు కానీ దవక్కన అమ్ముకోమాకంటే మీరు ఇంకా రేట్లు వస్తాయి అయ్యి అని చెబుతున్నాడు చంద్రబాబు గారు. గూగుల్ కంపెనీని వైజాగ్ వస్తున్నట్టు ఎంఓఈలు ఢిల్లీలో లోకేష్ గారు, చంద్రబాబు గారు కేంద్ర మంత్రుల సమక్షంలో ఎంఓఈలు జరిగినాయి. ఒప్పందం కంప్లీట్ అయిపోయింది. దాదాపుగా 10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయి. అంటే ఎలా ఉంటదని అంటారు? దానివల్ల యూజ్ ఉందా గూగుల్ కంపెనీ ఇక్కడ విశాఖ రావడం వల్ల? ఉంటదనే అందరూ ఇప్పుడు అసలు అంతకుముందు ఏ కంపెనీలు లేవు, అన్ని వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏదో ఆ గూగుల్ కంపెనీ అలాంటివి వస్తున్నాయని ఏదో సంతోషం నువ్వే చెబుతున్నావుగా, బాగానే ఉండేదని నా ఆలోచన. అంటే మరి అదే కంపెనీని మేము కూడా తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. మేము తీసుకొచ్చిన దాన్ని వాళ్ళు డబ్బా కొడుతున్నారని చెప్తున్నారు కదా. ఏది వస్తే ఎప్పుడు చేశారో చేయకేగా. మనం అందరం నిలబడి ఓట్లేసి వీళ్ళని గెలిపించుకొని ఎట్టగొట్ట లైన్ లో పెట్టుకుందాం రాష్ట్రాన్ని. అవన్నీ అంటా ఉంటారు, వాళ్ళు అంటా ఉంటారు, వీళ్ళు అంటా ఉంటారు. అయితే మనం పట్టించుకోకూడదు. పని అయితే బాగానే జరుగుతుంది. అది అంటే అమరావతి విషయంకి వచ్చేటప్పటికి చంద్రబాబు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ రాజధాని కట్టడం కరెక్ట్ కాదు, ఇదంతా కూడా ముంపు ప్రాంతం అని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ స్థానికులు కాబట్టి ఇక్కడ ఎంతవరకు ముంపు ఉంది అసలు? నాకైతే 43 సంవత్సరాలు, నేను ఎప్పుడు నాకైతే ఈత కూడా రాదు. మరి మునిగిపో చెప్పేది నేను అయిన వాళ్ళు మాది రావం, నాకైతే ఈత కూడా రాదు. మరి మునిగిపోతే మన ఉండకూడదు లెక్క. అవన్నీ ఏంటంటే చెప్తా ఉంటారు. ఇప్పుడు ఏడైనా ఇప్పుడు హైదరాబాద్ దాంట్లో ఉంది, మనకంటే డెవలప్ అయిందంటూ ఈ లోతులు వెళ్ళిపోయినాయి నీళ్ళు. మనం ఏం చూసాం అవన్నీ తీసేయండి. ప్రకృతి విలయానికి కూడా మనం ఏం చేయలేము. అది కరెక్ట్ అయిన ఆన్సర్ కాదు. అది దానికి నేను యాక్సెప్ట్ చేయను.